సంవత్సరం అధిక వర్షాల వల్ల పత్తి తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పండినటువంటి పత్తి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్తిలో మొత్తం కూడా నల్ల మచ్చలు వచ్చి మొత్తం కూడా కాయ పుచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. పత్తి మొత్తం కూడా నల్లబడ్డది. తేమ శాతం బాగా ఉంది. ఈ ఉన్నటువంటి ఈ పత్తిని ఈరోజు షరతుల పేరుతోటి సీసీఐ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. 11% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పత్తి పంట పండించినటువంటి రైతులు ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే దాదాపు ఎకరానికి 50,000 ఖర్చు పెట్టి పత్తి పంటలు వేసినటువంటి రైతులు పంట తీరా చూస్తే 4 క్వింటాల నుంచి 6 క్వింటాల వరకు పండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పండినటువంటి పంటని ఈరోజు తీసుకొస్తే సీసీఐ వెనక్కి తిప్పి పంపిస్తూ ఉంది. చివరికి ప్రైవేటు ఈ కొనుగోలుదారుల దగ్గరికి వచ్చేసి ఇవాళ అమ్ముకుందామంటే ఇటువంటి పత్తికి 4,000 నుంచి 5,000 లోపు రేటు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 20,000 కంటే ఎక్కువ మించి ఒక ఎకరానికి వచ్చే పరిస్థితి లేదు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పత్తి చేనుకి ఈరోజు 20,000 వస్తే 30,000 రూపాయలు ఇవాళ రైతు అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి దుస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం ఏర్పడింది. ఇది ఒక ప్రకృతి విపత్తు కింద ప్రభుత్వం భావించి ప్రకృతి వైపరీత్యాల పథకంలో భాగంగా ఈ పత్తి పంటని ఇవాళ ప్రభుత్వం అంచనా వేసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు వచ్చి అంచనా వేసి మొత్తం ప్రతి ఎకరానికి 20,000 చొప్పున ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు తేమ శాతంతో కానీ నల్లబడినటువంటి దాంతో కానీ సంబంధం లేకుండా 8,110 రూపాయలు గిట్టుబాటు ధర ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం చేసినటువంటి దాని ప్రకారం ఇవాళ ప్రతి కింటాకి పత్తికి ఎటువంటి షరతులు లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కొనుగోలు చేయడం ఫలితంగా దాదాపు పెట్టిన పెట్టుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గిట్టుబాటు ధర నిర్ణయించినటువంటి దాని ప్రకారం 8,110 రూపాయల చొప్పున ఈ పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ సీసీఐ కేంద్రం సుజాత్ నగర్లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఒక కింటా కూడా పత్తి కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ దసరా నుంచి పత్తి కొనుగోలు అనేటటువంటిది ఇక్కడ కొనసాగుతూ ఉంది. దసరా నుంచి కొనుగోలు జరుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక కింటా కూడా సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేయకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ ప్రభుత్వ సీసీఐ కేంద్రాలు పేరుకి బోర్డులు పెట్టుకున్నప్పటికీ ఇవాళ ఒక్క కింటా కూడా కొన్నప్పుడు ఎందుకు ఆ కేంద్రాలు అని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పత్తి సంబంధించినటువంటి అమ్మటానికి వచ్చినటువంటి రైతులు కానీ ఇక్కడ కొనుగోలు చేసేటటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించట్లేదు. ప్రతి పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర మంచినీటి సౌకర్యాలు లాంటివి కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కానీ అటువంటి బాధ్యతను విస్మరించి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకనే జిల్లా కలెక్టర్ని, జిల్లా వ్యవసాయ అధికారిని తక్షణం క్షేత్రస్థాయిలో పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద పరిశీలన చేయమని చెప్పేసి ఇవాళ తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈ అధికారులను డిమాండ్ చేస్తూ ఉంది. ఈ పత్తికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ప్రకారం సీసీఐ కేంద్రంలో ఎటువంటి మినహాయింపులు లేకుండా కొనుగోలు చేసేదాకా ఆందోళన కార్యక్రమాలను చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతు సంఘం రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం